ప్రభుత్వ అధికారులు మనోళ్ళైతే ఏ వ్యవహారమైనా నో ఫికర్, పైసల ఆశ చూపి టకటక సంతకాలు చేయించుకున్నారు. చకచక ఫైళ్లు ముందుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. సరిగ్గా హెచ్ఎండిఏలో ఇదే జరిగింది. బిల్డర్లు బడాబాబులతో కుమ్మక్కైన అధికారులు టీడీఆర్ పేరుతో వేల కోట్లు వెనకేశారు. సర్కారు ఆమ్దానిని ఖల్లాస్ చేశారు. ఇంతకీ ఏంటా టీడీఆర్? ఏసీబీ ఎందుకు ఫోకస్ పెట్టింది? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాల తీగలాగితే ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్ స్కామ్ డొంక కదిలింది. కొంతమంది హెచ్ఎండిఏ ఉద్యోగులు కలిసి ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు గండికొట్టారు. చేసిందంతా చేసి ఇప్పుడు అమెరికా వెళ్లి నక్కారు. వాళ్ళందరి బాగోతం బయటపెట్టే పనిలో పడింది ఏసీబీ. ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్ స్కామ్ లో హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేసిన బివి కృష్ణకుమార్ది కీలక పాత్ర. బడా బిల్డర్లతో కుమ్మక్కై వాళ్లకు లబ్ధి చేకూరేలా చకచకా ఫైళ్లు క్లియర్ చేసినట్టు అధికారులు గుర్తించారు. కృష్ణకుమార్తో పాటు మరో 2 ఉద్యోగుల సహకారం ఉన్నట్టు నిర్ధారణకొచ్చారు. వాళ్ల పాత్రపై వేరువేరు కోణాల్లో ఆరా తీస్తున్నారు. రహదారులు, అభివృద్ధి పనులు చేపట్టే క్రమంలో భూములు కోల్పోయిన వారికి సాధారణంగా నష్టపరిహారం ఇస్తారు. నష్టపరిహారానికి బదులుగా ఇచ్చేదే టీడీఆర్. ఒక యజమాని 2 అంతస్తుల ఫ్లోర్ నిర్మించి మరో 2 ఫ్లోర్లు అదనంగా వేయాలనుకుంటే అధికారులు అనుమతించరు. కానీ టీడీఆర్ ఉంటే 2 అంతస్తులు నిర్మించుకునే వెసులుబాటు ఉంది. అయితే హెచ్ఎండిఏ పనుల్లో చాలా మంది భూములు కోల్పోయిన వాళ్లున్నారు. వాళ్లకు సంబంధిత మున్సిపాలిటీలకు టీడీఆర్ జారీకి సిఫార్సు కల్పించారు. దీంతో కనీస విచారణ చేయకుండా టీడీఆర్లు మంజూరు చేశారు. ఇందులోనే కృష్ణకుమార్ వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. ఒక బిల్డింగ్ కి అదనంగా ఫ్లోర్ నిర్మించుకోవాలంటే నానా కండిషన్లు పెట్టే అధికారులు బడా బిల్డర్ల ప్రాజెక్టుల విషయంలో ఉదారంగా వ్యవహరించారు. ప్లానింగ్ లో టీడీఆర్ విలువ తగ్గించి తక్కువ ఫీజు చెల్లించేలా చేశారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతూ ఫైళ్లపై సంతకాలు చేసి అనుమతులిచ్చేశారు. ఈ స్కామ్ వెనుక మాస్టర్ మైండ్ శివబాలకృష్ణదేనని ఏసీబీ అనుమానిస్తోంది. శివబాలకృష్ణ ఆదేశాలతోనే కృష్ణకుమార్తో పాటు మరో 2 హెచ్ఎండిఏ ఉద్యోగులు ఈ వ్యవహారాల్ని చక్కబెట్టినట్టు తెలుస్తోంది. శివబాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేయగానే కృష్ణకుమార్ అమెరికాకు చెక్కేశాడు. మరో 2 నెలల పాటు సెలవులు పొడిగించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇటు ఏసీబీ అధికారులు మాత్రం కృష్ణకుమార్ను హైదరాబాద్కు రప్పించాలని చూస్తున్నారు. కృష్ణకుమార్ని విచారిస్తే టీడీఆర్లో ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది, ప్రభుత్వ ఖజానాకు చేరకుండా ఎంత మొత్తం పక్కదారి పట్టింది, ఎవరెవరి హస్తం ఉందన్నది తెలిసే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తోంది. శివబాలకృష్ణ అక్రమాల లెక్క తేలుస్తుండగా టీడీఆర్ స్కామ్ బయటపడింది. కృష్ణకుమార్ తెరపైకొచ్చాడు. మరి టీడీఆర్ తీగలాగితే హెచ్ఎండిఏ ఉద్యోగులు మాత్రమే కాదు, వాళ్ల వెనుక చాలా మంది ప్రమేయం ఉన్నట్టు సమాచారం. ఎవ్వర్నీ ఉపేక్షించబోమని అందరి లెక్కలు తేలుస్తామంటున్నారు ఏసీబీ అధికారులు.